Audio Jungle. Audio Jungle. శిరస్సు అంటే ఏంటి? తలకాయ, హెడ్ అంటారు దాన్ని. మనకు ఎవరు శిరస్సు సంఘానికంటే క్రీస్తు. మనకు తెలుసు సంఘానికి ఇది మొత్తం సంఘం అనుకుందాం. ఈ శరీరం మొత్తం సంఘం. ఆ సంఘానికి హెడ్ ఎవరంటే క్రీస్తు. కాబట్టి ఆ క్రీస్తు అనే ఒక శరీరంలో మనము ఒక్కొక్క అవయవాలుగా ఉన్నాము. మనము ఇలాంత మనము ఈ క్రీస్తు అనే బాడీలో మనమంతా ఒక అవయవాలము. కాబట్టి చూడండి, శరీరము సంఘము, అలాగే శిరస్సు క్రీస్తు. ఆ శరీరములో సంఘము అనే శరీరంలో క్రీస్తు యొక్క శిరస్సు లేకపోతే అది క్రీస్తు సంఘం కాదు. కానీ క్రీస్తు సంఘం కోసం మనం మాట్లాడట్లేదు. సంఘము అభివృద్ధి, క్షేమాభివృద్ధి చెందాలంటే క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా మనం అతకబడి ఉండాలి. మనము అభివృద్ధి చెందాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్ష తీగ కోసం ఒక ఉదాహరణ చెప్తాడు. చదవద్దు, గుర్తు చేస్తున్నారు, రాసుకోండి. అక్కడ ద్రాక్ష వల్లిలో ఆ తీగలు అతకబడి ఉంటేనే ఫలిస్తాయి, అవునా కదా? మీకు అర్థమవుతుందా? ద్రాక్ష వల్లి ఉందండి, అందులో తీగలు చిన్న చిన్న వెళ్తాయి చూడండి. అవి ఆ వల్లిలో ఆ తీగలు అతకబడి ఉంటేనే అవి కాస్తాయి, పూత పూస్తాయి, జీవం కలిగి ఉంటాయి. లేదంటే అందులో నుంచి వేరు చేస్తే ఏమవుతాయి? ఎండిపోతాయి. ఆ విధంగానే క్రీస్తు సంఘంలో మనము సంఘ సభ్యులుగా ఉన్న మనము క్రీస్తు అనే శరీరంలో ఒక అవయవంగా ఉన్నాం, అతకబడి ఉన్నాం. అదే అన్నాడు. ఏమని? 16వ అధ్యాయంలో ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి. ఆయన శిరస్సు ఉన్నాడు, సర్వశరీరం ఆయనలో అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేసి ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతకబడి. చూసావా? అంటే ఈ క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న అవయవాలలో మనము ఒక్కొక్క అవయవం అయి ఉన్నాం, చక్కగా అమర్చబడి చక్కగా అతకబడి ఉన్నాం క్రీస్తులో. మనము ఆ క్రీస్తు అనే శరీరంలో ఒక అవయవంగా అతకబడి ఉండకపోతే మనం అభివృద్ధి అనేది కనిపించదు మనలో, అవునా కాదా? క్రీస్తు శరీరంలో మనం అతకబడి ఉండకపోతే మనము ఎదగము. ఇందులో ఆత్మీయతలో అర్థమవుతుందా? కాబట్టి ఆ ద్రాక్ష వల్లిలో తీగ ఎలాగైతే అతకబడకపోతే దానిలో అభివృద్ధి కనిపించదు, క్రీస్తు సంఘంలో ఉన్న మనము క్రీస్తు శరీరంలో మొదటిగా అతకబడి ఉండకపోతే మనలో అభివృద్ధి కనిపించదు. ఆ అభివృద్ధి ఏంటంటే సంఘక్షేమ అభివృద్ధి. అది కనిపించాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా క్రీస్తు అనే శరీరంలో మనం అతకబడి ఉండాలి, ఒక అవయవంగా. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్, ఇది క్రీస్తు శరీరం అనుకో, నేను క్రీస్తు అనుకో. నాకు కొన్ని 2 చేతులు, 2 కాళ్ళు, ఒక ముక్కు, నోరు, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయా లేవా? ఈ శరీరంలో ఇలా ఉంది. అలాగే క్రీస్తు శరీరంలో మనం ఒక చెయ్యి అయి ఉన్నాం. క్రీస్తు శరీరం అయితే అందులో మనం ఒక చెయ్యి, ఇంకోటి ఒక కాలు, ఇంకోటి ముక్కు, ఇంకోటి కళ్ళు, ఇంకోటి చెవులు. ఆ విధంగా మనం క్రీస్తు శరీరంలో అతకబడి ఉన్నాం, సంఘ సభ్యులం అందరము. ఆ అతకబడి ఉన్న మనము క్రీస్తు శరీరంలో మన అవయవాలుగా ఉన్న మనము ఏ విధంగా మన పనితీరు ఉండాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. అయితే మన శరీరాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి, అవునా కాదా? పనిచేస్తున్నాయా లేదా? ఎవరికైనా చేతులు పనిచేయట్లేదా? చెవులు పనిచేయట్లేదా? చెప్పండి. మాట్లాడిన వాళ్ళకి చెవులు పనిచేయట్లేదు, ఎందుకంటే వినబడలేదు. కళ్ళు పనిచేస్తున్నాయి కదా, ముక్కు పని చేస్తుందా? అన్నీ పనిచేస్తున్నాయి మనలో ఉన్న అవయవాలు, అవునా కాదా? అయితే క్రీస్తు శరీరంలో అవయవంగా ఉన్న మనము పని చేస్తున్నామా అనేది మన ప్రశ్న. మన శరీరంలో, మన బాడీలో ఉన్న ప్రతి అవయవం, ప్రతి పార్ట్ అవి పనిచేయకపోతే శరీరం ఎలాగైతే ఎదుగుదల కనిపించదో, క్షీణించిపోతుందో, అలా క్రీస్తు అనే శరీరంలో ఉన్న మనము అనే అవయవాలము
నేను అనే అవయవం పనిచేయకపోతే క్రీస్తు యొక్క సంఘము ఎదుగుదలకు ఆగిపోతుంది, కుంటిపడిపోతుంది, అదే క్షీణించిపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? బాగా అర్థం అవ్వాలంటే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నా కుడికాలు ఉంది, నా కుడికాలకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, ఏదైనా నరుక్కున్నానో, లేదా ముళ్ళు గుచ్చుకుందో, లేదా పడ్డానో, ఏమైనా అయిందనుకో, ఈ కుడికాలు మిగతా కాలుతో లేదా మిగతా అవయవాలతో, ఈ రెండో కాలుతో, ఎడమ కాలుతో, బాబు నీకు కదా దెబ్బ తగిలింది, నీకు కదా వైద్యం అవసరం, నీకు కదా మందులు అవసరం, నీకు కదా కట్టు అవసరం, నేను రాను నీతో పాటు హాస్పిటల్కి, ఎడమకాలు అందనుకో, అప్పుడు కుడికాలు పరిస్థితి ఏంటి చెప్పండి? నేను రాను అంటే ఒకే కాలు వెళ్తుందా హాస్పిటల్కి? వెళ్ళదు. దేనికి అవసరం? ట్రీట్మెంట్, అవును కదా? దెబ్బ తగిలిన కాలుకి ట్రీట్మెంట్ అవసరం కాబట్టి కుడికాలు దాన్ని తీసుకెళ్ళాలి. కుడికాలు నేను రాను బాబు నువ్వే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకో అంటే దాని పరిస్థితి ఏంటి చెప్పండి? అవుతుందా? అవ్వదు. ఆ విధంగానే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా ఉన్నాం. మన శరీరంలో ఉన్న అవయవం ఒకటి పనిచేయకపోతే మన శరీరం మొత్తం పనిచేయదు, అవునా కదా? పనిచేయదు. కుడికాలు బాగాలేకపోతే నువ్వు కూర్చొని ఉంటావు, పడుకొని ఉంటావు, వెళ్తావు ఎక్కడైనా అంటే అన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటున్నట్టే కదా ఆ ఒక్క అవయవం వల్ల, ఒక్క కాలు వల్ల. అలాగే క్రీస్తు సంఘంలో అవయవంగా ఉన్న మనము ఏ ఒక్కరు పని చేయకపోయినా సంఘము అలాగా అవుతుంది, గ్రోత్ ఉండదన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుతాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నాను. క్రీస్తు ఉన్నాడు చెప్పేశాను. ఎలాగనగా 13వ వచనం, ఎలాగనగా యూదులమైన అంటే యూదులు, గ్రీకు దేశస్థులమైన అంటే అన్యులు, స్వతంత్రం కలిగిన వారు, మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. 14వ వచనం చదవండి ఒకసారి. శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. చాలు, ఇప్పుడు బాగునండి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉన్నది. ఇప్పుడు క్రీస్తు శరీరం ఒకటే, ఒక్కసారి అవయవంగా ఉంది, అది అనేకమైన అవయవాలుగా ఉంది. ఒక్క శరీరం కనిపిస్తుంది బయట, కానీ అనేకమైన పార్టులు ఉన్నాయి మనలో, అనేకమైన భాగాలు ఉన్నాయి మనలో శరీరంలో. అలాగే శరీరం ఒక్కటే అవయవంగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉంది క్రీస్తు యొక్క శరీరం. కాబట్టి మన యూదులైనా అన్యులైనా ఈ శరీరంలో ఏకమై ఉన్నారు, అవునా కాదా? ధనికుడైనా పేదవాడైనా, స్వతంత్రుడైనా దాసుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, అందరము ఈ యొక్క శరీరంలోనికి మనము అతకబడి ఉన్నాం. ఎప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ యొక్క శరీరంలోనికి మనం బాప్తిసం పొందాం, అవునా కదా? కాబట్టి ఒక్క శరీరంలోనికి మనం బాప్తిసం పొందిన అందరము ఒక శరీరంలో అతకబడి ఉన్నాం. మనము ఎలా పని చేయాలి సంఘంలో? ప్రతి ఒక్కరము ఒక అవయవానివే. నువ్వు ఒక కన్నువి, నువ్వు ఒక చెవివి, నువ్వు ఒక కాలువి, నువ్వు ఒక చెయ్యివి. ఆ మన శరీరంలో ఉన్న కాలు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఇవి పనిచేయకపోతే మన శరీరం మొత్తం ఎలాగైతే పనిచేయదో, శరీరం మొత్తానికి ఎలాగైతే ట్రీట్మెంట్ అందుతుందో ఆ విధంగా సంఘానికి కూడా ఏ ఒక్కరము మనం పని చేయకపోయినా, ఏ ఒక్కరము లోకంలో కలిసిపోయినా, ఏ ఒక్కరు చెడిపోయినా, ఏ ఒక్కరు మానేసిన సంఘంలో అభివృద్ధి జరగదు, సంఘము డెవలప్మెంట్ అవ్వదు, సంఘము గ్రోత్ అవ్వదు, సంఘము క్షేమాభివృద్ధిలో ఎదగదు.
మీకు బాగా అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు కళ్ళుకి ముక్కుకి గొడవ అయింది. ఒక ఆయనకి సైట్ ఉంది, కనిపించదు. అయితే ముక్కుకి నా కళ్ళకి గొడవ అయింది. ఏమని గొడవ ఏంటంటే, సైట్ ఉన్నాడు కదా, స్పెట్స్ వేసుకున్నాడు, కళ్ళద్దాలు వేసుకుంటే ముక్కు ఏమంది కళ్ళతో, మీరు చూడడం కోసము నా ముక్కు మీద ఎందుకు ఆ కళ్ళద్దాలు వేస్తున్నారు, నా మీద ఎందుకు వేస్తున్నారు చెప్పేసి ముక్కు కూడా పడింది కళ్ళతో. మీరు కదా చూడాలి, మీరు చూడడం కోసం ఆ కళ్ళద్దాలని నా మీద పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి ముక్కు అంది కళ్ళతో. అయితే కళ్ళద్దాలు వేసుకోవడం మానేస్తాయి. కళ్ళద్దాలు వేసుకోవడం మానేస్తే ఆయన కనిపించలేదు, గోడకెళ్ళి గుద్దుకున్నాడు, ముక్కుకి దెబ్బ తగిలింది. ముక్కే తగులుతుంది, ముక్కే పొడుగ్గా ఉంది మన మొహంలో, మన ఇలా గుద్దుకుంటాం ముక్కే ఫస్ట్గా. కాబట్టి అప్పుడు ముక్కుకి బుద్ధి వచ్చింది, ఏమని, అమ్మ బాబు ఇతను కళ్ళు కనిపించదు, ఈ కళ్ళద్దాలు వేసుకోకపోతే నాకు దెబ్బలు తగులుతున్నాయి, మీరు వేసుకోండి కళ్ళద్దాలు అని చెప్పేసి ఆ రోజు నుంచి సర్దుకున్నాయి అనమాట. ఒక అవయవానికి ఒక అవయవం సాటి సహకారులుగా ఉన్నాయన్నమాట. అలాగే సంఘంలో ప్రతి ఒక్కరం ఒక అవయవాలు కాబట్టి సహకారులుగా మనం ఉండాలి, అవునా కాదా? నేను ఎందుకు, ఆయన చూసుకుంటాడులే అంటే పని జరగదు. అలాగే మన బాడీలో ఉన్న అవయవాలు ఒకటి పని చేయకపోతే అవుతుందా? ముక్కు వాసన చూడడం మానేసింది అనుకో, నువ్వు అది పాచిందో తెలియదు, మంచిదో తెలియదు, తినేసిన తర్వాత మళ్ళీ కడుపుకి దెబ్బ వస్తుంది. కాబట్టి దాన్ని తినడం వల్ల ముక్కుకే కాదు ప్రమాదం, కడుపుకి వచ్చింది ప్రమాదం, కడుపు ఇబ్బంది పడింది. అప్పుడు ఇబ్బంది పడితే నీ బాడీలో ఉన్న అవయవాలు మొత్తం హాస్పిటల్ పాలవ్వాలి. ఆ కడుపుకి వచ్చిన జబ్బు కోసము నీ నార్మల్ని మందులు వేసుకోవాలొద్దా? ఇలా ప్రతి ఒక్క అవయవం పనితీరు ఒకదానికి ఒకటి సంబంధం ఉందా లేదా? ఉంది, అవి అతకబడి ఉన్నాయి ఒక శరీరంలో. కాబట్టి ప్రతి ఒక్క అవయవానికి ఒక పనితీరు ఉంది. కాబట్టి క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి అవయవము మన పని కలిగి ఉంటేనే ఆ శరీరంలో అతకబడిన అవయవం అని అర్థం. ద్రాక్షవల్లిలో తీగలు ఎండిపోతాయి, అవి అందులో అతకబడి ఉన్నాయని అర్థమా? అందులో కట్ చేసి వేరు చేస్తే ఎండిపోతాయి. ఆ విధంగా మన ఎటువంటి అభివృద్ధి ఆత్మీయంగా ఏ విధం చేతనైనా ఏ విషయాలలో కూడా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందట్లేదంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క శరీరంలో మనం అవయవంగా అతకబడి లేము, అవయవంగా అతకబడిన వారము కాము అని దాని అర్థం. అర్థమైందా? సంఘంలో నువ్వు ఏ పని కూడా చేయకపోతే సోమరిలాగా క్రీస్తు అనే శరీరంలో నువ్వు లేవు, అతకబడి ఉండలేదు అని దాని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరము పని చేయాలి. పని చేస్తేనే అభివృద్ధి, డెవలప్మెంట్, క్షేమాభివృద్ధి అనేది జరుగుతుంది. మన పాత్ర చాలా అవసరం. పాత్ర అంటే పని, పాత్ర అంటే ఏదో వంట సామాన్ల పాత్ర అనుకోకండి. పాత్ర అంటే పని, ప్రతి సభ్యునికి పని ఉంటుంది. పని ఉంటేనే సంఘం అనేది, ఈ క్రీస్తు శరీరము, సంఘం అనేది ఏంటి? క్రీస్తు శరీరము. ఈ శరీరము క్షేమాభివృద్ధిలో ఎదుగుతుంది. అర్థమవుతుందా? సంఘము అంటే ఈ శరీరము క్షేమాభివృద్ధిలో ఎదగాలంటే ప్రతి అవయవము పని కలిగి ఉండాలి. కాబట్టి పని కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి పని ఉండాలి, అదే అందరు పాల్గొనాలి, సభ్యులందరూ పాల్గొనాలి అనే పాయింట్ని మనం ఆలోచన చేసాం. ఈ పాయింట్ని మనము ఆలోచన చేసాము. సంఘము క్షేమాభివృద్ధి జరగాలంటే సభ్యులందరూ పాల్గొవాలి. సంఘంలో జరిగే కార్యక్రమాలలో ఆత్మీయంగా కూడా భౌతికంగా కూడా. సంఘం క్షేమాభివృద్ధి జరగాలంటే సంఘ సభ్యులందరూ పని కలిగి ఉన్నాం కాబట్టి అందరూ ఏం చేయాలి? పాల్గొనాలి. ఎవరికి ఏ పని ఉందో ఆ పని చేయాలి, అవును కాదా? చేస్తే సంఘము ఖచ్చితంగా క్షేమాభివృద్ధిలో ఎదుగుతుంది. అలాగే రెండో పాయింట్కి నేను వెళ్తున్నాను. సంఘము క్షేమాభివృద్ధి జరగాలంటే గర్వము, స్వార్థము ఉండకూడదు. సంఘము క్షేమాభివృద్ధి జరగాలంటే స్వార్థము, గర్వం అనేవి అడ్డుగా ఉన్నాయి. గర్వము, స్వార్థము
సభ్యులలో ఉంటే సంఘం అనేది అభివృద్ధి జరగదు. ఎందుకంటే ఇవి అడ్డొస్తాయి. గర్వం అనేది ఉండకూడదు. ప్రైడ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, గర్వాన్ని. ఆ గర్వం అనేది మనలో ఉండకూడదు. ఎప్పుడైతే నేను వాట్సాప్లో ఒక మెసేజ్ చదివాను, గర్వం ఉన్న మనిషి అంట తనలో తానే నశించిపోతాడు, తనకు తానే నశించిపోతాడు. ఇనుము ఎలాగైతే తుప్పు పడితే తనంత అదే నశించిపోతుందో, పండు ఎలాగైతే కుళ్ళిపోతే తనంత తానే నశిస్తుందో, ఆ విధంగా గర్వం నిండుకున్న వ్యక్తి, మనిషి, సభ్యుడు తనంత తానే నశించిపోతాడు. అందుకని సంఘంలో ఉన్న సభ్యులు కాదు, బయట వాళ్ళు కూడా ఎవరైనా సరే గర్వం అనేది ఉండకూడదు. గర్వం అనేది క్షేమాభివృద్ధిలో, సంఘానికి క్షేమాభివృద్ధికి అడ్డుగా ఉంది. అలాగే నీ ఎదుగుదలకు కూడా అడ్డుగా ఉంటుంది. నువ్వు నశించడానికి కారణం గర్వం ఉంటే ఎవడు బాపడు. చాలామందికి గర్వం ఉంటుంది. ఇలాగా ఆస్తి వలన ఒక గర్వం, విద్య వలన ఒక గర్వం, తన పేరు ప్రాఖ్యాతుల వలన ఒక గర్వం ఉండదా? తన ఆస్తిపాస్తులో ఉన్న ఒక గర్వం, తన హోదా వాళ్ళకు గర్వం. ఇలాంటి గర్వాలు మనల్ని పైకి తీసుకెళ్ళవు, అభివృద్ధి దశలు తీసుకెళ్ళవు. అవి అడ్డుగా ఉంటాయి, మన నాశనానికి గురవుతాయి. గర్వం అనేది ఉండకూడదు మనలో, ప్రతి ఒక్కరిలో. మనల్ని అది నశించజేస్తుంది. అవునా కాదా? గర్వము శాశ్వతం కాదు, స్వార్థం అనేది మనం చూద్దాం సార్. లూకాసు వార్త 12వ అధ్యాయం. అదే లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూద్దాం. 13:21, 12వ అధ్యాయం 13:21. ఇక్కడ 16వ వచనం చూస్తే నేను చెప్పిన ఉదాహరణ ఉంది. ఒక ధనవంతుడు సమృద్ధిగా ఆస్తిని సమకూర్చుకున్నాడు. అంటే స్వార్థము అనేది కూడా మనకు ప్రమాదకరమే. స్వార్థం ఉంటే నేనే అభివృద్ధి చెందిపోతాను అనుకోకండి. అభివృద్ధి చెందము. అది సంఘ క్షేమాభివృద్ధికి అడ్డుగా ఉంది, మన ఎదుగుదలకు కూడా అడ్డుగా ఉంటుంది. అదే చదువుదాం. 16వ వచనం. ఈ ఉపమానం చెప్పాను. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు గనుక చేతునను తలంచుకొనెను, తాను ఆలోచించుకొనెను, చేతును నా కోట్లు విప్పి వాటికంటే గొప్పవి కట్టించి మంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. సుఖించము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందున నేను. 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుతున్నారు. నీవు సిద్ధపరిచినవి. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నానండి యేసుక్రీస్తు 21వ వచనంలో. చదవండి 21వ వచనం. ఇది యేసుక్రీస్తు ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. అంటే మనం దేవుని దగ్గర ధనవంతులుగా ఉండాలండి. అంటే పరిశుద్ధత విషయంలో ధనవంతులుగా ఉండాలి. తన కొరకే సమకూర్చుకున్నవాడు ఏమంటాడంట? ఇలాగే ఉంటాడు. ఇలాగా ఈ ఆస్తిని సమకూర్చుకున్నాడు కదా ఒక ధనవంతుడు, ఆ విధంగానే ఉంటాడంట. కాబట్టి స్వార్థం అంటే ఏంటంటే మీకు అర్థం చెప్తాను. నేను బాగుండడం అనే స్వార్థం కాదండి. నేను బాగుపడాలి అనే స్వార్థం కాదు, అది వ్యక్తిగతం. చెప్పండి, మీరు వింటున్నారా? స్వార్థం అంటే ఏంటో అర్థం చెప్తున్నానండి. పోనీ మీరు చెప్పండి. వినట్లేదు కదా, తెలుసేమో అందుకు వినట్లేదు. స్వార్థం అంటే ఏంటి చెప్పండి. నిర్వచనం చెప్తున్నాను స్వార్థానికి. స్వార్థం అంటే నేను బాగుండాలి అనేది స్వార్థం కాదు. నేను బాగుండాలనేది స్వార్థం కాదు, అది వ్యక్తిగతం. నేను మాత్రమే అనేది స్వార్థం. నేను బాగుండాలనేది స్వార్థం కాదు, తప్పు కాదు అది. అవును కదా? నేను బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు, అది వ్యక్తిగతంగా నేను బాగుండాలి అని వ్యక్తిగతంగా, అది స్వార్థం కాదు. నేను మాత్రమే అంటే ఇతరులు బాగుపడకూడదు అనే ఆలోచన అక్కడ ఉంటుంది.
ఎవరైనా సరే నీ పక్కవారు వాడు అభివృద్ధి చెందకూడదు, నేను మాత్రమే అభివృద్ధి చెందాలి అనే స్వార్థం, అది స్వార్థం, దాన్ని స్వార్థం అంటారు. ఇతను బాగుపడకూడదు, నేను మాత్రమే బాగుండాలి అనేది స్వార్థం. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? మన అవయవాలు ఒకదాన్ని ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తాయో చెప్పండి, ముగిస్తున్నాను. ఇప్పుడు 2 కళ్ళు ఒకేలాగా ఉన్నాయి, వాటి పని ఒకటే. అయితే ఒక కన్ను ఇంకో కన్నుతో గొడవపడి, ఇదిగో నువ్వే బాగా చూస్తావు, నేను చూడను, నువ్వు ఉండకూడదు, నేను చూస్తున్నాను కాబట్టి నువ్వెందుకు అని చెప్పేసి ఇంకో కన్ను ఇంకో దాంతో గొడవ పడింది అనుకో, ఒకవేళ ఇంకో కన్ను వచ్చి ఇంకో కన్ను పడుతుంది అనుకో, ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? మన అవయవాలు ఒకదానితో ఒకటి వ్యతిరేకం కాదు, సాటి సహకారులుగా ఉంటాయి. ఆ విధంగానే సంఘంలో ఉన్న స్త్రీ పురుషుడు సంఘ సభ్యులం అందరము ఒకరికొకరు విభేదాలతో భేదాభిప్రాయాలతో ఉండకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు. మన అవయవంలో అదే మన శరీరంలో అవయవాలు ఏ విధంగా అయితే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండవో, ఆ విధంగానే క్రీస్తు అనే శరీరంలో అవయవంగా ఉన్న మనము ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండకూడదు అని దాని అర్థం. అర్థమవుతుందా? సంఘంలో ఉన్న సభ్యులందరూ మన అవయవాలా కదా? అవయవాలు కదా. మన బాడీలో ఉన్న అవయవాలు ఒకదాంతో ఒకటి గొడవలు ఆడుకుంటే పని అవుతుందా? అవ్వదు. అలాగే క్రీస్తు అనే శరీరంలో ఉన్న మన అవయవాలము ఒక సభ్యుడితో ఒక సభ్యుడు గొడవలు ఆడుకుంటే పని అవ్వదు, అవునా కాదా? ఒక సభ్యుడు ఎదిగిపోతుంటే ఇంకో సభ్యుడు స్వార్థంతో నిండిపోతే పని అవ్వదు. ఒక సభ్యుడుకి సంఘంలో ఆస్తి ఉందండి, అతను గర్వపడితే సంఘంలో పని అవుతుందా? సంఘంలో అందరూ పేరు పొందినవారు కాదు, సంఘంలో అందరూ ఆస్తి కలిగిన వారు కాదు, సంఘంలో అందరూ అభివృద్ధి చెందిన వాళ్ళు కాదు. ఆ అభివృద్ధి చెందిన వాడు గర్వంతో నిండుకుంటే పని అవుతుందా? సంఘము నాకు ఆస్తి అంతస్తు ఉంది అని చెప్పేసి మిగతా వాళ్ళని తక్కువ చూస్తే అవుతుందా? ఒకడు సంఘంలో స్వార్థంగా ఉంటే నేనే అభివృద్ధి చెందాలి, నేను డెవలప్ అవ్వాలంటే పని అవుతుందా? అవ్వదు. సంఘంలో ఏమి ఉండకూడదు, అతను బాగుపడాలి, నువ్వు తక్కువ నీకేం తెలియదు అంటే సంఘంలో పని జరగదు, అవునా కాదా? సంఘంలో అందరూ సమానం, ఎవరికి హెచ్చు తగ్గులు లేవు. ఈ భౌతికంగా ఉండొచ్చు, కానీ మనము వాటిని ఆత్మీయ విషయాలు కంపేర్ చేయకూడదు. హెచ్చు తగ్గులు, నువ్వు ఇదిగో, నువ్వు ఇది, నువ్వు ఈ స్థాయి, నీది ఈ స్థాయి, నీది ఈ స్థానం, నువ్వు దానికి సరిపోతావు అని ఈ మాటలు భేదాభిప్రాయం కలిగిస్తాయి. మన శరీరంలో ఉన్న అవయవాలు హెచ్చుతగులుగా లేవు, అవునా కదా? అన్నిటికీ పని ఉంది, అన్నిటికీ ఘనత ఉంది, వాటికి హెచ్చుతగ్గులు లేవు, అవునా కదా? 2 కళ్ళకి హెచ్చుతగ్గులు లేవు, సమానంగా పనిచేస్తున్నాయి. 2 చెవులకి హెచ్చుతగ్గులు లేవు, నువ్వు తక్కువ నేను ఎక్కువ అని లేవు, సమానంగా వింటాయి, అవునా కదా? ఆ విధంగానే శరీరంలో అవయవాలకి హెచ్చుతగ్గులు లేవు. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తే నేను ముగిస్తాను. మన చేతిలో 5 వేలు ఉన్నాయా లేదా? ఈ 5 వేలకి ఒక్కొక్క వేలకి ఒక్కొక్క గొప్పతనం ఉంది, మీకు తెలుసా? ఆ గొప్పతనాన్ని ఉపయోగించుకొని ఉంటే చేతి పనిచేయదు, ఈ చేయి పనిచేయదు. 5 వేలకి ఒక గొప్పతనం ఉంది, మీకు చెప్తాను. బొటన వేలకి ఒక గొప్పతనం ఉంది. ఏ గొప్పతనం అంటే, ఏ వస్తువుని పట్టుకుంటే ఒకవైపు ఉంటుంది, ఇది 4 ఒకవైపు ఉంటుంది, అవును కదా? ఒకవైపు ఉంటుంది కదా? దేని పట్టుకునేది ఒకవైపే ఒకటే ఉంటుంది, ఆ 4 వేళ్ళు ఇంకోవైపు ఉంటాయి. అంటే దాని గొప్పతనం ఏంటంటే, బొట్టన వేలు గొప్పతనం ఏంటంటే, మీరు నలుగురు ఒకవైపే ఉంటారు, నేను ఒక్కడనే బలవంతుడిని ఒక్కవైపు ఉంటాను అని చెప్పేసాను. మనము బండరాత్ని ఏదైనా తోయాలన్నా, ఏదో బరువెత్తాలన్నా ఒక 5గురు కలిస్తే ఎత్తగలుగుతాం, అవును కదా? కానీ ఇది ఒక్కవైపు ఎత్తుతుంది, ఇది ఒక్కవైపు తోస్తుంది, నలుగురు ఇంకోవైపు తోస్తున్నారు. అంటే నలుగురికి ఉన్న శక్తి నాకు ఉంది, మీరు నలుగురు చేసే పని నేను ఒకదాన్నే చేస్తాను అని గర్వపడుతుంది ఇది ఒకవైపు ఉండి. అయితే ఇంకోటి ఈ వేలు ఉంది, చూపుడు వేలు, దీనికి ఒక గొప్పతనం ఉంది. తన గొప్పతనం చెప్పుకుంటుంది ఏమనంటే, నేను చూపిస్తాను మీకు దేనైనా సరే. ఈ నలుగురు మీ నలుగురు మీరు చూడరు, మీకు చూపించాలన్నా నేనే చూపిస్తాను నేను అని చెప్పేసి అంటుంది. నేను చూపిస్తాను మీకు అని చెప్పేసి. దేనికి ఒక గొప్పతనం ఉంది, మధ్య వేలు. ఇది అన్నిటికన్నా పొడుగుంటుంది, ఉందా లేదా? మీరు నలుగురు నా అంతా పొడవగలేరు, నేనే పొడవు ఉన్నాను అంటుంది, గర్వపడుతుంది. ఓకే, దాని గొప్పతనం అది చెప్పుకుంటుంది. ఇది ఏ వేలు అంటారు? ఉంగరపు వేలు. ఈ ఉంగరపు వేలు ఏమైనా గర్వపడుతుంటే, అది బంగారం ఉంగరమైనా వెండిదైనా
నా దగ్గర తొడిగిస్తారు మీకేమి లేదు అని నా దగ్గర పడుతుంది. ఈ వేలు ఇలా గురపడుతుంది, చిట్కిన వేలు. దీనికి ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే చిన్నదే, అన్నిటికన్నా చిన్నదే, కానీ బాధపడుతుందా? మీరు చాలా పెద్దవాళ్ళు, నేను చిన్నదాన్ని, నాకేమీ లేదా మీకు బాధపడుతుందా? కాదు, ఇది కూడా ఒక గొప్పతనం చెప్పుకుంటుంది. నేను ఎవరిని వందనాలు చేసినా, నమస్కారం చేసినా నేనే ముందుంటాను. ఉందా లేదా? మీకన్నా నేనే ముందుంటాను అంటుంది. అయితే ప్రతి వేలికి ఒక గొప్పతనం ఉంది. అంటే ఇవి నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అని చెప్పుకోవడానికి లేదు, అవునా కాదా? ప్రతిదానికి పని ఉంది, గొప్పతనం ఉంది. అలాగే సంఘంలో ఉన్న ప్రతి సభ్యునికి పని ఉంటుంది, గొప్పతనం ఉంది. ప్రతి ఒక్కరము గొప్పతనం కలిగిన వారే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది, ఆ పని కలిగి ఉంటేనే, అవునా కాదా? పని కలిగి ఉంటేనే. ఇప్పుడు మన శరీరంలో అవయవాలు అన్నీ పని కలిగి ఉన్నాయి కాబట్టి వాటికి ఒక గొప్పతనం ఉంది, సమర్థంగా పనిచేస్తుంది మన శరీరం, అవునా కాదా? మన ఆరోగ్యంగా ఉన్నాము, ఆ పని చేయకపోతే మన ఆరోగ్యం ఉంటుంది శరీరం. ఆ విధంగానే సంగమం క్షేమ వృద్ధులు జరగాలంటే ఎవరు గొప్పలాలు చెప్పుకోకుండా అందరూ కలిసికట్టుగా సమానంగా ఐక్యంగా పని చేస్తే, సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమం ఇది నాదే అని బాధ్యతగా తీసుకుంటే, ఇది నాకు అప్పచెప్పిన పని అని మనం చేస్తే సంఘం ఖచ్చితంగా క్షేమాభివృద్ధిలో ఎదుగుతుంది. క్రీస్తు శరీరం అనేది డెవలప్మెంట్ అవుతుంది. అందరికీ వందనాలు.